ప్రపంచంలో ఉన్నవాళ్లే మరో దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేవుడి గురించి తెలిసి ప్రార్థన చేసే నువ్వు కూడా ఇలా చెయ్యొచ్చా? నీకు తోడుగా దేవుడు ఉన్నారు కదా, ఎలా నీకు దారి లేకుండా పోతుంది? ఆత్మహత్య ఆలోచనలు తీసుకొచ్చేది అపవాదే ఆలోచన తీసుకొస్తాడు. వాడికి చోటు ఇవ్వకూడదు. యెహోవా కోసం జీవించాలి. దేవుడికంటూ సాక్ష్యంగా మనం పనిచెయ్యాలి. ప్రియమైన పండంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా చాలా కుటుంబాలు ప్రతి వారం ఆశీర్వాదం పొందడం తలుచుకుని ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ రోజున ఆత్మహత్య తీర్పు కాదు అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. ప్రపంచంలో గత 45 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళ సంఖ్య 60% పెరిగిపోయింది. ప్రపంచంలో ఒక్కొక్క 40 సెకండ్స్కి ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఒక లెక్క చెప్తుంది. మానసిక బాధ, భయం, ఒంటరితనం, వ్యాధి, కరువు, అప్పులు అనే కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరిపోతాయి అనే తప్పుడు ఆలోచన ఉంటుంది. సముద్రం ఉన్నంత వరకు సముద్ర అలలు వస్తూనే ఉంటాయి. అందులో ఈదగలిగితేనే చేపలు అందులో జీవించగలవు. అలాగే మన ప్రపంచంలో జీవించేంత వరకు సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలకి భయపడి ఆత్మహత్య చేసుకుంటే నష్టం మనకే. ప్రపంచ జీవితం మాత్రమే కాకుండా ఈ మోక్ష జీవితాన్ని కూడా కోల్పోతాం. అందువల్ల దేని గురించి భయపడకండి. అన్ని సమస్యల్ని మార్చి మనల్ని కాపాడే యేసుక్రీస్తుని మాత్రం నమ్మండి. ఖచ్చితంగా విజయపు జీవితాన్ని పొందుదాం. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? మొబైల్ ఎందుకురా స్విచ్ ఆఫ్ చేసి ఉంచావు? మాట మాటకి మాలతి ఫోన్ చేస్తుందిరా, అందుకే స్విచ్ ఆఫ్ చేసి ఉంచాను. నువ్వు అసలు మనిషివేనారా? ఏరా, నీ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. రంజిత్, రేయ్, ఏమంటున్నావురా? బుద్ధుందరా నీకు? ఇందులో ఎవరైనా ఆడుకుంటారా? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను రా? ఎందుకురా ఇలా ఉన్నావు? పక్కింటి వాళ్లే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ముందు బండెక్కు. మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తానండి. త్వరగా బండి తీరా, త్వరగా. ఏంటి మాలతి, ఎందుకు ఇలా చేశావు? కోపంతో మాట్లాడాను, అందుకిలాగా. ఏంటి మాలతి? మిమ్మల్ని నమ్మించడానికి వేరే దారి తెలియలేదండి. ఏమండి, ఇది నటన కాదు, నిజం. దీన్ని నటనని అనకండి. డ్రైవర్ కాస్త వెయిట్ చేయండి, మేము వచ్చేస్తాం. సిస్టర్
సిస్టర్ మాలతి ఏ రూమ్ లో అడ్మిట్ ఫస్ట్ అయిందండి? ఫ్లోర్ మేడం. ఏంటి మాలతి? మాలతి ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదమ్మా. మేమందరం ఎందుకున్నాం? సమస్యలుంటే మాతో చెప్పొచ్చు కదా. మిమ్మల్ని కిందకు నన్ను బాధ పెట్టడం. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటల్లుడు ఇదంతా? నాన్న మ్మ్. భయపడడానికి ఏమీ లేదన్నారక్క. ఈవినింగ్ డిశ్చార్జ్ అవ్వచ్చు. మాలతి సాయంత్రం నేను ఇంటికి వస్తాను. రంజిత్ మాలతిని చూసుకోండి. వస్తాను. సుధా అక్క, సుధా మీరేంటమ్మా ఇక్కడ? గణేష్కి ఏమైంది? ఏడవకు సుధా, ఏడవద్దమ్మా. ఏమైందో చెప్పు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారక్క. ఆ! సూసైడా? ఎందుకు గణేష్? ఎందుకు ఇలా చేశారు? ఆఫీస్లో సమస్య అంటక్క, దానికోసం ఇలా చేశారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. గణేష్, చదువుకున్న మీరే ఇలా ప్రవర్తిస్తే చదువులేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని సమస్యలకి ఆత్మహత్య ముగింపైతే ఈ ప్రపంచంలో ఒకరు కూడా ప్రాణాలతో ఉండలేరు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మీరు ఎందుకు ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కోలేరు? చావాలనుకునే మీరు బ్రతకలేరా ఏంటి? గణేష్, ఈ ఆఫీస్లో సమస్య అయితే పనిచేసుకోవడానికి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, కానీ జీవించడానికి ఒకే జీవితమే ఉంది. డాక్టర్ ఏమన్నారు సుధా? భయపడ్డానికి ఏమీ లేదు, రేపు ఉదయాన్నే ఇంటికి వెళ్ళొచ్చని చెప్పారక్క. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అటువైపు మాలతి, ఇటువైపు గణేష్. ఎందుకు అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు? సుధా, చూసుకో తల్లే. సరేనక్క. మీ అత్తయ్య రాలేదా? లేదక్క, ఆవిడ బయట ఊరికి వెళ్లారు. ఆవిడికి ఇంకా నేను చెప్పలేదు. పాపం ఆవిడ భయపడతారు. సరేమ్మా, నేనొస్తాను. రేయ్, నీకొక విషయం తెలుసా? అదేరా ఆ ఆత్మహత్య మ్యాటర్. అవునవునరా, విన్నాను. పాపం రా అక్క. అవునరా, ఆయన ఇలా చేస్తాడని నేను అనుకోలేదురా. ఎంత దారుణంగా భార్య దగ్గర ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు. దారుణంగానా? నువ్వేమంటున్నావురా? మా ఇంటి పక్కన మాలతి అని ఒక అక్క ఉంది. అవును, ఆవిడ హస్బెండ్ కూడా రంజితే కదా, నాకు బాగా తెలుసుగా వాళ్ళు. ఆ మాలతి అక్కే నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా. ఆ? అలాగా? మేమే ఆవిడ్ని కాపాడి హాస్పిటల్లో చేర్చాంరా. అవును, నువ్వెవరిని అంటున్నావు? అదేరా, మా వీధిలో గణేష్ అని ఒక అన్నయ్య. వాళ్ళ ఆఫీసులో ఏదో సమస్య అంట, దానికి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. దీనికంతా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? రాను రాను ఎవరెవరు అడ్వైస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. రేయ్, అవును, సార్ ఏం చేశారండి? మీరు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారుగా. ఆ. ఏంటి మాలతి, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావని విన్న వెంటనే గుండె ఆగిపోయిందమ్మా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? తెలీదక్క, ఏదో కంగారులో చేశాను.
ఈరోజు చాలా మంది సమస్యల్ని ఎదుర్కోలేక అందులోంచి బయటకొచ్చే దారి తెలియకుండా తొందరపడి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు కూడా తొందరపడి నిర్ణయం తీసుకున్నానంటున్నారు. తొందరపడి తీసుకునే నిర్ణయమా ఇది? నన్నేం చేయమంటారక్క? ఎలా మాలతి మరో దారి లేకుండా పోతుంది? ప్రపంచంలో ఉన్నవాళ్లే మరో దారి లేకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. దేవుడి గురించి తెలిసి ప్రార్థన చేసే నువ్వు కూడా చెయ్యొచ్చా? నీకెప్పుడూ తోడుగా దేవుడు ఉన్నారు కదమ్మా, ఎలా నీకు దారి లేకుండా పోతుంది? వెళ్ళిపోయానక్క. బయటికి వచ్చే మార్గం తెలియక వెళ్ళిపోయానక్క. కంపెనీ వర్క్ ప్రెషర్ని తట్టుకోలేకపోయాను. టార్గెట్ ఫినిష్ చేయని భయంకరమైన టార్చర్ అక్క. ఫినిష్ చేయకపోతే అందరి ముందు నన్ను ఉంచి అవమానిస్తున్నారక్క. నన్నేం చేయమంటారక్క? ఏం చేయను అంటే అన్నిటికీ ముగింపు ఆత్మహత్య కాదు కదా. సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదక్క. కానీ ఆత్మహత్య చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి కదక్క. అదెలాగైపోతుంది? నీ కుటుంబం, రంజిత్ జీవితం, వాళ్ళందరూ సంతోషంగా ఉంటారా? ఇలా మూర్ఖత్వంగా ఆలోచించకమ్మా. సమస్యలకి మధ్య జీవించి చూపించాలి, చనిపోకూడదు. మిమ్మల్ని బ్రతికించడానికే యేసు తన ప్రాణాల్నే ఇచ్చారు. మీరు చనిపోవడానికి కాదు. జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి, కానీ దాని దేవుడి బలంతో దాటి రండి. ఖచ్చితంగా ఒకరోజు అంతా మారుతుంది. ఆరోగ్యం చూసుకో మాలతి, నేనొస్తాను. సరే అక్క. సరే గణేష్, నేనొస్తాను. ఆరోగ్యాన్ని చూసుకోండి. ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకం చూసారా? ప్రయోజనంగా ఉందా? తర్వాత సహోదరి జాయిస్ లాస్రస్ గారు మీకోసం దేవుని వాక్యం పంచుకుని ప్రార్థించబోతున్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడి ఆశీర్వదిస్తారు. రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దేవుడే ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. ఈ రోజున ఆత్మహత్య పరిష్కారం కాదు అనే ఒక మంచి నాటకాన్ని మనం చూసాం. ఆత్మహత్య చేసుకోమనే ఆలోచన తీసుకొచ్చేది అపవాది. ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేయించేది అపవాదే. నాశనాన్ని ఏర్పరిచేది అపవాది. అపవాది మాటకి మనము లోబడకూడదు. నాకు ప్రియమైన వార్లారా, ఈ రోజున ప్రసంగి 7:17 నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. ప్రియమైన వార్లారా, మీ ఆత్మ జీవించే విధంగా నువ్వన్నింట్లోనూ జీవించి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అని లేఖన వచనం చెప్పబడి ఉంది. మనం అన్ని విధాలుగా జీవించి సుఖంగా ఉండాలి. మనం జీవించాలి. ఈ ప్రపంచంలోనే మనం జీవించాలి. యెహోవా కోసం జీవించాలి. దేవునికంటూ సాక్ష్యంగా మనం లేవాలి. ఆత్మహత్య ఆలోచన తీసుకొచ్చేది అపవాదే. ఆ ఆలోచన తీసుకొస్తాడు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. గందరగోళాన్ని తెచ్చుకోకూడదు. ఆలోచనలో గందరగోళం ఉండకూడదు. నాకు ప్రియమైన వార్లారా, ఒక కుటుంబంలో టీచరు పనిచేసేవారు. ఆ సహోదరుడు టీచర్గా పనిచేసి రిటైర్ అయిన సహోదరుడు. భార్య ఏమో, ఆ సహోదరి ఏమో ఇంకా టీచర్గా పనిచేస్తూనే ఉన్నారు. చేతి నిండా జీతము. జీవితంలో వారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారికి 2 పిల్లల్నిచ్చారు. ఆడపిల్లకి పెళ్లి చేసేశారు. అబ్బాయి ఐటీలో చెన్నైలో పనిచేస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. మేమిద్దరం టీచర్సు. నేను టీచర్గా ఉండి రిటైర్ అయిపోయాను. ఆ విషయాన్ని ఆ సహోదరుడు చెప్పారు. సహోదరి నేను పనిచేస్తూ ఉన్నాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళని చూస్తుంటే వాళ్ల ముఖంలో ఎటువంటి సంతోషమూ లేదు. కలత చెందుతూ, వేదన పడుతూ, దుఃఖంతో కూడా వచ్చారు. అప్పుడు నేను కారణం ఏంటి అని నేను అడిగినప్పుడు ఆ సహోదరుడు చెప్పారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఉద్యోగంలో రిటైర్ అయ్యాను.
కానీ నాకు పెన్షన్ డబ్బు వస్తూ ఉంది, భార్య పనిచేస్తూ ఉన్నారు. నా మిత్రులు వచ్చి బిజినెస్ చెయ్యాలి అని నా వద్ద డబ్బు అడిగారు. నేను వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. నా భార్య పనిచేసే చోట పనిచేస్తున్న టీచర్ల దగ్గరకు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ₹1,00,00,000 అప్పు. నేనొక్కసారిగా అదిరిపోయాను. ₹1,00,00,000 అప్పన్నారు. ₹1,00,000 అప్పంటేనే తీర్చడం ఎంత కష్టం. ₹1,00,00,000 అప్పు. ₹1,00,00,000 అప్పుని నా భార్య తీసుకుని నా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చింది. వాళ్ళందరికీ నువ్వు ఎందుకు ఇచ్చావో అని అడిగినప్పుడు వ్యాపారం చేసుకోవడానికి అప్పు తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పారు. మీరెందుకు సిస్టర్ అప్పు తీసుకొచ్చి ఇచ్చారు అని అడిగినప్పుడు మౌనంగా ఉన్నారు. మనందరం వ్యాపారం చేసి బాగుండొచ్చు ఫ్రెండ్స్ అని చెప్పిన వెంటనే నేను నమ్మి ఇచ్చేశాను. వాళ్ళు నన్ను నమ్మించారు. వాళ్ళకి నేను ఇప్పించి, అంటే మా టీచర్ల దగ్గరే ₹1,00,00,000 డబ్బు ఇప్పించాను, వడ్డీకి ఇప్పించాను అన్నారు. వడ్డీ తీసుకోవచ్చా సిస్టర్ అని అడిగాను. ఆ సమయంలో అర్థం కాక తీసుకొని ఇచ్చాను. ఇచ్చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్సే కదా, ఇచ్చేస్తారు నేను నమ్మి తీసుకొని ఇచ్చాను. నేను ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదు. నేను అడిగి చూశాను, తీసుకెళ్లిన వాళ్ళు తిరిగి డబ్బు ఇవ్వట్లేదు, వడ్డీ కూడా కట్టట్లేదు, నేను ఇచ్చిన అసలు కూడా ఇవ్వట్లేదు. అప్పు తీర్చేద్దాం, టీచర్లందరూ డబ్బు తిరిగి అడుగుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని సమయాల్లో నాకు నిద్ర కూడా పట్టట్లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, తినబుద్ధి వెయ్యట్లేదు. స్కూలుకు వెళితే పిల్లలకి పాఠం చెబుదామని పుస్తకాన్ని తీశానంటే అప్పుల వాళ్ళు నేను అప్పు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ల ముఖాలు నా కంటి ముందు వచ్చి నిలబడుతున్నాయి. డబ్బు అడిగే టీచర్ల ముఖాలు నా కంటి ముందే వస్తున్నాయి. పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నాను, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఆ విధంగా చెప్పి ఏడ్చారు. అప్పు తీసి ఇచ్చేశాను అని ఏడ్చారు. అది మాత్రం కాదు, ఆ సహోదరి చెప్పారు, నా భర్త వద్ద నేను చెబుతున్నాను, నాకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, భయం ఎప్పుడు ఏం జరిగిందో, మనల్ని ఏం చేస్తారో, అప్పుల వాళ్ళు ఏదైనా చేసేస్తారేమో అనే ఒక భయం. నేను నా భర్త దగ్గర చెప్తూ ఉంటాను, ఆత్మహత్య చేసుకుంటాను. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారంట. ఆత్మహత్య చేసుకుంటాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నాకు పెన్షన్ డబ్బులొస్తాయి, నా డబ్బును తీసుకొని మీరు అప్పు తీర్చేసేయండి. ఆ విధంగా నేను నా భర్తతో చెబుతున్నాను, నాకు ప్రశాంతత లేదు సిస్టర్ అని ఆమె ఏడ్చారు. అయితే మనం దేవుడు మీకు సహాయం చేసే విధంగా ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తారు అని చెప్పాను. ఏడుస్తూనే ఉన్నారు. సహోదరి చెప్పారు, నాకు చచ్చిపోదామా, నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నారు. అప్పుడు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఈమెకి ఏం సలహా ఇవ్వాలి, అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పు ₹1,00,00,000, ఈవిడ ప్రశాంతంగా ఉండాలి. నేను దేవుని వద్ద ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నాకు ఒక పోలీస్ ఆఫీసర్ని దేవుడు కంటి ముందు చూపించారు. అయితే ఆయనతో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఈమెకి ఏదైనా సహాయం చేస్తారు కదా, అప్పంతా తీర్చేస్తారు కదా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకుంటున్నారు, ఆ ఆలోచన అపవాది. అప్పు తీసుకునేలా చేసింది, ఆ డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చేలా చేసింది, వాళ్ళ హృదయాన్ని కఠినపరిచింది, డబ్బు రాలేదు. ఇప్పుడు ఆమె కన్నీరు కారుస్తూ ఆత్మహత్య చేసుకుందాం, చచ్చిపోతే ఎందుకు చావాలి, చచ్చిపోతానని ఆమె చెబుతున్నారు, ఎందుకు చావాలి, ఆలోచన అపవాది తీసుకొచ్చాడు. నాకు ప్రియమైన వార్లారా, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. కాలానికి ముందే ఎందుకు చావాలి, మనం జీవించాలి. తప్పులు చేస్తాము, తప్పులు జరుగుతాయి. సహోదరితో ప్రార్థన చేసి నేను చెప్పాను, ఎలాగైనా మీరు అప్పులు తీరుస్తారు, మీరు ప్రశాంతంగా ఉంటారు అన్నాను. నాకు ప్రియమైన వార్లారా, ఇంకొక సహోదరిని ఒకరోజు చూశాను. వాళ్ళు బాగా వసతిగల కుటుంబంలో ఉన్న సహోదరే. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేశాను, 2కి అప్పు ఇప్పించాను. బయట అప్పు తీసుకొని వాళ్ళు అడిగారు కదా అని వాళ్ళకి నేను అప్పు ఇప్పించాను. మీరెందుకు అప్పు ఇచ్చారు, మీరెందుకు అప్పు తీసుకున్నారు అలా అడిగాను. ఎందుకు తీసిచ్చారు, మీరు ఊరికే ఉండొచ్చు కదా, బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కదా. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీరెవరైనా సరే ఎవరికి అప్పు ఇప్పించకండి, ఆ విధంగా అసలు చేయకండి, అప్పిప్పించకండి, అప్పులు వాళ్ళగా అవ్వకండి. తర్వాత ఆత్మహత్య చేసుకోమని అపవాది ఆలోచన తీసుకొస్తాడు. మీరు జీవించాలి. అప్పు ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇవ్వకండి. ఎవరన్నా అడిగారంటే అప్పు లేదు అని చెప్పండి, లేదు అని చెప్పేయండి.
మీరు ప్రశాంతంగా జీవించాలి, సమాధానంగా జీవించాలి, మీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఆ సహోదరి చెప్పారు, ఇద్దరికీ అప్పు తీసిచ్చాను, తిరిగి ఇవ్వనంటున్నారు, భర్త నువ్వెందుకున్నావు చావు అంటున్నారు. ఆ విధంగా చెప్పి ఆ సహోదరి ఏడుస్తున్నారు. మనకి అవసరం లేదు, మనం ఎందుకు ఇతరులకు అప్పు ఇవ్వాలి, ఎందుకు ఇతరుల అప్పుకి తోడుగా ఉండాలి, ఎందుకు మన ప్రశాంతతను పోగొట్టుకోవాలి, ఎందుకు మన భర్త దగ్గర తిట్లు తినాలి, మన పిల్లల దగ్గర ఎందుకు తిట్లు తినాలి. ఆలోచించి చూడండి. అప్పు తీసుకోకూడదు, ఇతరులకి అప్పు తీసుకొని ఇవ్వకండి. మీరు కూడా వడ్డీలకి అప్పులు అస్సలు తీసుకోకండి. వడ్డీకి అప్పు తీసుకున్నారు అంటే ఇవ్వలేకపోతే చాలా కష్టం. అపవాది అటువంటి ఆలోచన తీసుకొస్తాడు. రాత్రి నిద్రపోనివ్వడు, ఆత్మహత్య చేసుకొని మాట్లాడతాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలలో సహోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబాలలో జరుగుతుంది. బాల్యంలో ఉన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అడిగితే అప్పు వల్ల కుటుంబంలో జీవించలేకపోతున్నాం, అప్పుల వాళ్ళ ఇబ్బందులు వేదన పరుస్తుంది అని. కాలానికి ముందు మనం చావకూడదు, జీవించాలి. దేవుడు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని బ్రతికిస్తారు. అప్పు తీసుకొని ఇచ్చి ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాం, చెడగొట్టుకుంటున్నాం. ఏ కార్యానికైనా తోడుగా ఉండకూడదు, ఇతరుల కార్యములలోనూ తోడుగా ఉండకూడదు, ఇతరులకి సపోర్టుగా మాట్లాడకూడదు, కుటుంబాలని మనం నాశనం చేసుకోకూడదు, కుటుంబాలను అస్తవ్యస్తం చేయకూడదు, కుటుంబాల ఆత్మహత్యా ప్రయత్నం చేయకూడదు. కాలానికి ముందు మనం ఎందుకు చావాలి? మనం జీవించాలి, మనం బ్రతకాలి. కుటుంబంలో మనం బ్రతికి చూపించాలి. కుటుంబంలో మనం జీవించి చూపించి యేసుకి మంచి బిడ్డలుగా, యేసు బిడ్డల్లా మనం జీవించాలి. భర్తకి మంచి భార్యలా ఉండాలి. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మనం జీవించాలి. దేవుని కోసం మనం జీవించాలి. మనం దేవుని కోసం జీవించేటప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మనం ప్రార్థన చేద్దామా? దేవుడా, మీ కృతజ్ఞత తెలుపుతున్నాం. దేవుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మీకు స్తోత్రం చెప్తున్నాం. దేవుడా, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడా, కుటుంబాలలో ఆత్మ అయిన వారు క్రియ చెయ్యాలి. దేవుడా, పరిశుద్ధ ఆత్మ అయిన వారు కుటుంబాలలో క్రియ చెయ్యాలి. దేవుడా, ఆలోచనలలో పోరాడేటువంటి దుష్ట అపవాది శక్తులు యేసు నామము ద్వారా నాశనం అయిపోవాలి. దేవుడా, హృదయాలలో పోరాడేటువంటి దుష్ట అపవాది శక్తులు, మూర్ఖపు ఆత్మలు యేసు నామము ద్వారా నాశనమైపోవాలి. దేవుడా, భయాన్ని ప్రేరేపించే ఆత్మలు హృదయాలలో నుండి బయటికి పోవాలి. దేవుడా, హృదయంలో ద్వేషాన్ని తీసుకొచ్చే ఆత్మలు, చిరాకు తీసుకొచ్చే ఆత్మలు యేసు నామము ద్వారా నాశనమైపోవాలి. దేవుడా, ఆత్మహత్య చేసుకోమనే ఆత్మలు యేసు నామం ద్వారా నాశనమైపోవాలి. దేవుడా, ఈ ప్రపంచం నుండి పోవాలి. నేను ఉండకూడదు, జీవించడం నాకు ఇష్టం లేదు అని దేవుడా అపవాది ఆలోచన తీసుకొచ్చే పిల్లల్ని ఆత్మహత్య వరకు ప్రేరేపించకుండా దేవుడా ఆత్మలు కుటుంబాల నుండి తొలగిపోవాలి. దేవుడా, కుటుంబాలలో పోరాడేటువంటి దుష్ట అపవాది శక్తుల క్రియలు, శపింపబడ్డ ఆత్మలు యేసు నామం ద్వారా నాశనమైపోవునుగాక. కుటుంబాలలో కనిపించే శాపపు శక్తులు యేసు నామము ద్వారా ముక్కలైపోవాలి. దేవుడా, అయ్యా, కుటుంబంలో ఉన్న పిల్లలకు వ్యతిరేకంగా ఉన్న డబ్బు అవసరతలు, వస్తువుల అవసరతలు, మనుషుల అవసరతలను మీరు తీర్చిచ్చి మీరు ఆశీర్వదించరుగాక. కుటుంబాలను ఆశీర్వదించండి. దేవుడా, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలతో మాట్లాడండి. దేవుడా, మాట్లాడడం మాత్రమే కాదు, తమ జీవితాల్లో దేవుడా కార్యాలను అవలంబించే విధంగా సహాయం చేదురుగాక. ఆశీర్వాద అడ్డంకులన్నీ యేసు నామమున తొలగునుగాక. యెహోవా అద్భుతాలు చేసెదరుగాక. దేవుడా, మీరు ఆ విధంగా చేస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము. దేవుడా, స్తుతి, ఘనత, మహిమలన్నీ మీకు మాత్రమే చెల్లిస్తున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ప్రియమైన వార్లారా, ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయైన వారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పు తీసుకోకండి, వడ్డీకి అప్పు తీసుకోకండి, వడ్డీకి అప్పు తీసుకుని ఇతరులకు ఇవ్వకండి. అందువల్ల మీరు బాధపడకండి. మీరు బ్రతకాలి. మీరు బ్రతికి దేవునికంటూ సాక్ష్యంగా నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేసి మిమ్మల్ని మహిమపరుస్తారు. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దైవ పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడడం మర్చిపోకండి. ముఖ్యంగా ఆదివారం ప్రార్థిద్దాం రండి కార్యక్రమం అద్భుత మహోత్సవంగా జరగబోతుంది. మీకు తెలిసిన వాళ్ళకి కార్యక్రమం గురించి చెప్పండి. మీకేదైనా విడుదల కావాలా, స్వస్థత కావాలా, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడండి. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో కలుసుకుందాము. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.